కేంద్ర ప్రభుత్వం దేశంలోని గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు, కూలీలకు ఎంతో కాలంగా ఆసరాగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకంలో చారిత్రాత్మక మార్పులు చేస్తూ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు మనమంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా పిలుచుకునే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ నూతన చట్టానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబిజీ రామ్జీ యాక్ట్ అని నామకరణం కూడా చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కూలీల జీవితాలపై ప్రభావం చూపే ఈ సరికొత్త చట్టం నేటి నుంచే అధికారికంగా అమల్లోకి రావడం విశేషం. కేవలం పేరు మార్చడమే కాకుండా గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకం కింద కల్పించే పని దినాలను, అలాగే రోజువారీ ఇచ్చే కూలీ డబ్బులను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచుతూ కీలక నిర్ణయాలనే తీసుకుంది. ఈ సరికొత్త చట్టం ప్రకారం జరిగిన మొదటి అతిపెద్ద మార్పు ఏంటంటే, గతంలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఒక సంవత్సరంలో గరిష్టంగా 100 రోజుల పాటు మాత్రమే పని కల్పించే వెసులుబాటు ఉండేది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించడానికి, పేద కుటుంబాలకు మరింత ఎక్కువ కాలం ఉపాధిని అందించడానికి ఈ పని దినాల పరిమితిని ఏకంగా 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టం పొందుపరిచింది. దీనివల్ల ప్రతి కూలీ కుటుంబానికి అదనంగా మరో 25 రోజుల పాటు ఖచ్చితమైన ఉపాధి మరియు ఆదాయం లభించనున్నాయి. ఇక రెండో ముఖ్యమైన మార్పు రోజువారీ కూలీ డబ్బుల పెంపుదల. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా రోజువారీ కనీస వేతనాన్ని 300 రూపాయలకు గాను, గరిష్ట వేతనాన్ని 409 గాను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫై చేసింది. కాగా సిక్కింలోని కొన్ని ప్రత్యేక కొండ ప్రాంత పంచాయతీల పరిధిలో మాత్రం అత్యధికంగా రోజుకు 450 రూపాయల వరకు వేతనం చెల్లించనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది. రాష్ట్రాల వారీగా వేతనాల వర్గీకరణను పరిశీలిస్తే దేశంలోని దాదాపు 21 రాష్ట్రాల్లో రోజువారీ వేతనాన్ని కనీస మొత్తమైన 300గా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ జాబితాలో గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లతో పాటు హిమాచల్ ప్రదేశ్ మరియు పలు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉపాధి కూలీలకు కొత్త చట్టం ప్రకారం వేతనాలు సవరించబడ్డాయి. దీని ప్రకారం తెలంగాణలో రోజువారీ కూలీ 308 గాను, ఆంధ్రప్రదేశ్లో రోజువారీ కూలీ 312 రూపాయలకు గాను కేంద్రం నిర్ణయించింది. మిగిలిన ప్రధాన రాష్ట్రాల్లో మహారాష్ట్రలో 317, దాద్రా నగర్ హవేలీ మరియు దమన్ దీవుల్లో 340, తమిళనాడులో 345, కర్ణాటకలో 382, కేరళలో 401 మరియు గోవాలో అత్యధికంగా 406 చొప్పున కూలీలకు రోజువారీ వేతనం లభించనుంది. అయితే ఈ వేతనాల పెంపుదల శాతాన్ని గమనిస్తే రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్ వంటి దాదాపు 11 రాష్ట్రాల్లో పాత వేతనాలతో పోలిస్తే ఇప్పుడు 15% పైగా భారీగా కూలీ డబ్బులు పెరిగాయి. కానీ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఈ పెంపుదల చాలా తక్కువగా, అంటే కేవలం 3% కంటే తక్కువగానే ఉండటం ఇక్కడ గమనార్హం. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను పాత ఉపాధి హామీ పథకానికి ఎలాంటి వేతన సవరణ చేపట్టకుండా ఈ కొత్త విబిజీరామ్జీ చట్టాన్ని తీసుకొస్తున్న నెపంతో పెంపును వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ సరికొత్త చట్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావటం, దీనికి అనుగుణంగానే ఈ సరికొత్త వేతనాల పెంపుదలను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది.